Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain this third question in 6.2 exercise. Find the respective terms for the following APs. ఈ క్రింద ఇచ్చిన ఏపీస్లో రెస్పెక్టివ్ టర్మ్ కనుక్కోమన్నారు. రెస్పెక్టివ్ అంటే అక్కడ ఏమడితే అది కనుక్కోమన్నారు. ఇందులో A2 వాల్యూ కనుక్కోవాలి, ఇందులో A1 A3 టర్మ్స్ కనుక్కోవాలి, ఇక్కడేమో A2 A5 టర్మ్స్ కనుక్కోవాలి. ఓకేనా? సో వాట్ ఈస్ ది గివెన్ డేటా? హియర్ A1 is given to A3 also given 26. సో ఇప్పుడు మనకి A2 కావాలి అంటే ఫార్ములా A plus n minus 1 into D. నీకు A2 కావాలి అంటే ఫార్ములా ఏంటి? A ప్లస్ 2 మైనస్ 1 ఇంటూ డి అనబడేది ఫార్ములా. ఇక్కడ A1 అంటే ఏ అని అర్థం. సో ఫస్ట్ టర్మ్ ఇచ్చారు, సో డి తెలియదు కదా, అది తెలుసుకుంటే మన సమ్ అయిపోతుంది. అది తెలుసుకోవటం కోసంగా మనకి A3 వాల్యూ ఇచ్చారు. A3 వాల్యూ ద్వారా మనకి డి అనబడే వాల్యూ వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు డి కనుక్కోవాలి. డి కనుక్కోవాలి కాబట్టి అనుకుందాం. లెట్ కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు డి. కామన్ డిఫరెన్స్ డి అనుకుందాం. సో nth టర్మ్ ఏఎన్ ఫార్ములా రాస్తున్నాను. ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో ఏఎన్ ఇక్కడ మనకి థర్డ్ టర్మ్ కదా, సరే ఇది థర్డ్ టర్మ్ అనుకుందాం. A3 ఈజ్ గివెన్ 26. సో A3 ఫార్ములా ఏ ప్లస్ 3 మైనస్ 1 ఇంటూ డి. సో A3 వాల్యూ ఎంత? 26. 26 ఈజ్ ఈక్వల్ టు ఏ అన్న ఫస్ట్ టర్మ్ అని ఇది A1 అన్న ఒకటి అనమాట. 2 ప్లస్ 3 మైనస్ 1 అంటే 2D. సో ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ రాసుకుందాం, ఎందుకంటే కనుక్కోవాల్సిన వాల్యూ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండాలి కాబట్టి. 2 ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 26. 2D ఈజ్ ఈక్వల్ టు 26 మైనస్ 2 ప్లస్ 2 గోయింగ్ టు రైట్ సైడ్ మైనస్. సో 2D ఈజ్ ఈక్వల్ టు 24. D ఈజ్ ఈక్వల్ టు 24/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 12. సో D వాల్యూ 12. ఇప్పుడు మనకి ఏ టర్మ్ కావాలి? సెకండ్ టర్మ్ కావాలి. సెకండ్ టర్మ్ కావాలి అంటే ఫార్ములా A2 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 మైనస్ 1 ఇంటూ డి. సో ఏ వాల్యూ 2 ప్లస్ 2 మైనస్ 1 అంటే 1 ఇంటూ డి. సో 2 ప్లస్ డి వాల్యూ ఎంత? ఆల్రెడీ ఇక్కడ 12 అని ఉంది కదా, సో డి వాల్యూ ఇంటూ 12. సో 1 12s are 12, దట్ ఈజ్ ఈక్వల్ టు 14. సో A2 వాల్యూ 14. సో ఇక్కడ మనకి ఇది వాల్యూ వచ్చేస్తుంది. సో ఈ విధంగా చేయాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు? A2 ఇచ్చారు, A4 ఇచ్చారు. A1 ఎంత? A3 ఎంత? A1 అంటే ఫస్ట్ టర్మ్ ఎంత? A3 కనుక్కోవాలి. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్, ఇవన్నీ ఇండైరెక్ట్ క్వశ్చన్స్తో ఈక్వల్ అనమాట. జాగ్రత్తగా మీరు క్యాచ్ చేస్తే 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ అవకాశాలు ఉంటాయి వీటిలో. అవునా? ప్రతిదీ జాగ్రత్తగా గమనించుకోండి. గివెన్ A2 ఈజ్ ఈక్వల్ టు 13, A4 ఈజ్ ఈక్వల్ టు 3. మనకి ఫస్ట్ టర్మ్ ఎంత తెలియదు. లెట్ ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏ కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు డి. కామన్ డిఫరెన్స్ డి అనుకుందాం. అప్పుడు ఏఎన్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇప్పుడు మనకి సెకండ్ టర్మ్ ఇచ్చారు. A2 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత? 13. A2 అంటే ఫార్ములా ఇదే కదా, ఏ ప్లస్ 2 మైనస్ 1 ఇంటూ డి.
ఈజ్ ఈక్వల్ టు 13. ఏ అంటే మనకి తెలియదు, అదే కనుక్కోవాలి. +2 - 1 అంటే 1. 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 13. సో 1 ఇంటూ డి అంటే ఇదే అని అర్థం. ఓకేనా? దీని ఎదురుగుండా 1. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్, A4 వాల్యూ ఇచ్చారు. A4 వాల్యూ ఎంత? 3. సో A4 వాల్యూ 3. సో ఫార్ములా ఏంటి? A ప్లస్ 4th టర్మ్ 4 - 1 ఇంటూ D ఈజ్ ఈక్వల్ టు 3. సో A ప్లస్ 3D ఈజ్ ఈక్వల్ టు 3. దీని ఎదురుగుండా 2. ఇక్కడ ఏంటంటే ఇండైరెక్ట్ క్వశ్చన్, చాలా జాగ్రత్త కేర్ఫుల్గా చూడాలి. 4 మార్క్స్ క్వశ్చన్, ఇంచుమించుగా 4 మార్క్స్లో వస్తాయి. ఇది ఎట్లా మనకి ఐడియా ఎట్లా వస్తుందంటే, ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు థర్డ్ టర్మ్ కనుక్కోవాలంటే ఏంటి ఫార్ములా? ఇది A ప్లస్ n - 1 ఇంటూ డి ఫార్ములా. ఆ ఏ తెలియదు, డి తెలియదు. ఆ ఏ డి తెలియకపోతే మనం థర్డ్ టర్మ్ ఎట్లా కనుక్కుంటాం, లేదా ఫస్ట్ టర్మ్ కానీ? అవి కనుక్కోవాలి అంటే నాకు 2 కావాలి. వాట్ ఆర్ దే? ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్. అవి అంటే 2 వాల్యూస్, 2 అన్నోన్స్ ఉన్నాయి మనకి. ఆ 2 వాల్యూస్ తెలిసి మనం ఆన్సర్ చెప్పచ్చు. ఆ 2 వాల్యూస్ తెలుసుకోవడం కోసం కానీ మనకి ఇక్కడ 2 క్లూస్ ఇచ్చారు. సెకండ్ టర్మ్ ఇచ్చారు, ఫోర్త్ టర్మ్ ఇచ్చారు. దీన్ని బేస్ చేసుకొని మనం ఏ వాల్యూ, డి వాల్యూ కనుక్కోవచ్చు. ఆ కనుక్కునే ప్రొసీజర్ ఇది. కాబట్టి జాగ్రత్తగా మనం ఫాలో అయితే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ ఉన్నాయి. ఈ ఈక్వేషన్ ద్వారా మనం ఏం చేయొచ్చు? ఒకదాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే, 2 ఈక్వేషన్స్ ఫామ్ అయినాయి, 2 వేరియబుల్స్ ఉన్నాయి. 2 ఈక్వేషన్స్, 2 వేరియబుల్స్. మరి ఆన్సర్లు కావాలంటే 2 వేరియబుల్స్లో ఒక దాన్ని మనం క్యాన్సిల్ చేయగలిగితే, అంటే 0 చేయగలిగితే రెండో దాని ఆన్సర్ వస్తుంది. దేన్ని క్యాన్సిల్ చేద్దాము అన్నది మన చాయిస్. ఏది ఈజీగా ఉంటే మనం దాన్ని క్యాన్సిల్ చేసుకుంటాం. అంటే క్యాన్సిల్ అట్లా ఎప్పుడు అవుతాయి ఇవి? ఏ కానీ డి కానీ ఎప్పుడు అవుతుంది క్యాన్సిల్? ఇక్కడేమో A ప్లస్ డి ఉంది, ఇక్కడ A ప్లస్ 3D ఉంది. క్యాన్సిల్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటంటే కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా ఉండాలి. కోఎఫిషియెంట్ అంటే అర్థం ఏంటి? ఆ వేరియబుల్కి ముందు ఉండే నెంబర్. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంది, ఇక్కడ వేరియబుల్ నెంబర్ ఎంత ఉంది? 1 ఉంది. ఏం లేకపోతే 1 ఉన్నట్టు. ఈ వేరియబుల్ ముందు కూడా 1 ఉంది. సో 1, 1 ఈ ముందు ఉండే నెంబర్ని కోఎఫిషియెంట్స్ అంటారు. ఈ ముందుండే నెంబర్లు ఈక్వల్గా ఉంటే క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉంది. 2 కండిషన్ సాటిస్ఫై కావాలి. వాట్ ఈస్ ది ఫస్ట్ కండిషన్? ది కోఎఫిషియెంట్ షుడ్ బి ఈక్వల్. వాట్ ఈస్ ది సెకండ్ కండిషన్? ముందు కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా ఉండాలి. రెండో కండిషన్ ఏంటంటే వాటి యొక్క సైన్స్ డిఫరెంట్గా ఉండాలి. వాటి యొక్క సైన్స్ డిఫరెంట్గా ఉంటేనే అవి క్యాన్సిల్ అవుతాయి, లేదంటే క్యాన్సిల్ కాదు. ఇంకోసారి గుర్తుపెట్టుకోండి, 2 ఈక్వేషన్స్, 2 అన్నోన్స్. వాల్యూస్ కావాలి అంటే ఒక దాన్ని మనం క్యాన్సిల్ చేయగలిగితే రెండో దాన్ని ఆన్సర్ వస్తుంది. ఒకదాన్ని క్యాన్సిల్ చేయాలంటే వాట్ ఆర్ ది రూల్స్? 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఏందా 2 కండిషన్స్? ది కోఎఫిషియెంట్ షుడ్ బి ఈక్వల్. కోఎఫిషియెంట్ అంటే ముందు ఉండే నెంబర్లు. అండ్ సైన్స్ విల్ బి డిఫరెంట్. సైన్స్ అంటే ప్రతి నెంబర్కి ఏదర్ ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. ప్రతి నెంబర్కి ఉంటుంది అనమాట. ప్రతి టర్మ్కి ఉంటే ప్లస్ సింబల్ ఉండాలి, లేదా మైనస్ సింబల్. ఈ 2 సింబల్స్లో ఒకటి గ్యారంటీ. కాబట్టి సైన్స్ డిఫరెంట్గా ఉండాలి, కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా ఉండాలి. అట్లా ఉంటేనే అప్పుడు క్యాన్సిలేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ క్యాన్సిలేషన్ చేయడానికి ఏ చాలా ఈజీగా ఉంది. ఏ ముందేమో కోఎఫిషియెంట్ 1, ఇక్కడ కూడా 1. అదే మీన్ సెకండ్ ఈక్వేషన్లో ఏ ముందు 1 ఉంది, ఫస్ట్ ఈక్వేషన్లో ఏ ముందు 1 ఉంది. కాబట్టి ఇక్కడ 1, 1 ఈక్వల్గా ఉన్నాయి. సో ఒక కండిషన్ సాటిస్ఫై అయింది. వాట్ అబౌట్ ది సెకండ్ కండిషన్? సైన్స్ వేరుగా ఉండాలి. ఇక్కడ సైన్స్ ఏమో ఇక్కడ ఏం లేదా ప్లస్ ఉన్నట్టు, ఇక్కడ కూడా ఏం లేదా ప్లస్ ఉన్నట్టు. సైన్స్ సేమ్గా ఉన్నాయి. ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్. అంటే మన రూల్ ఏంటి? క్యాన్సిల్ అవ్వాలంటే సైన్స్ డిఫరెంట్గా ఉండాలి. అంటే ఒకటి ప్లస్ ఉంటే ఒకటి మైనస్ ఉండాలి. ఇక్కడ 2 సేమ్గా ఉన్నాయి. అంటే ఒక కండిషన్ సాటిస్ఫై అయింది, రెండో కండిషన్ సాటిస్ఫై కాల. మరి అప్పుడు ఏం చేయాలి అంటే ఇందులోంచి ఇది సబ్ట్రాక్షన్ చేస్తే ది సైన్ విల్ బి చేంజ్ అనమాట. ఆ గుర్తు మారిపోతుంది. సో బిగ్ నెంబర్ జనరల్గా పైన రాస్తాం, స్మాల్ నెంబర్ డౌన్లో రాస్తాం అనమాట. అంటే ఇది బిగ్ నెంబర్ లాగా ఉంది, 3D ఉంది కాబట్టి బిగ్ నెంబర్ లాగా అనిపిస్తుంది.
కాబట్టి సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ 2 అని రాస్తాం. సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ 2 ఆ మాట ఇక్కడ రాస్తాం. సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ 2, ఒకటిని 2 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, తీసివేస్తున్నాం. సో సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ 2 అన్నాం కాబట్టి 2 పైన రాసుకోవాలి. a ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు 3. సో ఫస్ట్ది a ప్లస్ 1d ఈజ్ ఈక్వల్ టు ఎంత వాల్యూ 13. సో మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, సబ్ట్రాక్షన్ చేద్దాం అనుకుంటున్నాం. సబ్ట్రాక్షన్ చేద్దాం అనుకున్నాం కాబట్టి దూరంగా మైనస్ సింబల్ పెట్టండి, సబ్ట్రాక్షన్కి సింబల్ అనమాట. ఓకేనా? ఇక్కడ అంతకుముందు ప్లస్ ఉంది, ఈ మైనస్ ఇంటూ ప్లస్ ఇక్కడ మైనస్ అవుతుంది. ఈ 1dకి ప్లస్ ఉంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. 13కి ప్లస్ ఉంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. అంటే కింద ఉండే టర్మ్కి సైన్స్ చేంజ్ అవుతాయి. డివిజన్లో కూడా చూసుకోండి మీరు, ఆ కింద ఉండేది సబ్ట్రాక్షన్ చేస్తాం, ఇక్కడ కూడా అంతే సబ్ట్రాక్షన్ చేస్తాం. సైన్స్ విల్ వెరీ. ఓకేనా? సో ఇప్పుడు ప్లస్ ఏ మైనస్ విల్ గెట్ క్యాన్సిల్. 3కి ప్లస్ ఉంది, 1కి మైనస్ ఉంది. 3 మైనస్ 1 అంటే 2d. 2d ఈజ్ ఈక్వల్ టు, ఈ 3కి ప్లస్ సింబల్ ఉంది, ఈ 13కి మైనస్ సింబల్ ఉంది. డిఫరెంట్ సైన్స్, సబ్ట్రాక్షన్ చేయాలి. 13లో 3 పోతే 10, విచ్ 10 బిగ్గర్ నెంబర్ సైన్, బిగ్గర్ నెంబర్ 13, దీనికి మైనస్ ఉంది, మైనస్. కాబట్టి d ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10/2. సో d వాల్యూ -5. క్యాన్సిల్ పోతే 2 1s 2 5s. సో ఆ విధంగా -5 వచ్చిందన్నమాట. సో ఇది d వాల్యూ ఎంత వచ్చింది, -5. మళ్ళీ ఆ క్యాన్సిలేషన్ మీకు కనిపిస్తుందో లేదో మళ్ళీ ఇక్కడ చేద్దాం. -10/2 d ఈజ్ ఈక్వల్ టు -5. సో అదే వాల్యూ. సో నెక్స్ట్ d వాల్యూ వచ్చింది కదా, ఈ వాల్యూ ఫస్ట్ ఈక్వేషన్లో పెట్టామనుకోండి ఏ వాల్యూ వచ్చేస్తుంది. సబ్స్టిట్యూట్ d ఈజ్ ఈక్వల్ టు -5 in 1. 1లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. 1లో సబ్స్టిట్యూషన్ చేస్తే చూద్దాం ఏమొస్తుంది. సో 1 అనేది a ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 13. సో ఏ వాల్యూ తెలియదు, d వాల్యూ -5 ఈజ్ ఈక్వల్ టు 13. సో a ప్లస్ ఇంటూ మైనస్ -5 ఈజ్ ఈక్వల్ టు 13. a ఈజ్ ఈక్వల్ టు 13, -5 going to right side, +5. సో a ఈజ్ ఈక్వల్ టు 18. సో a తెలిసింది, d తెలిసింది. ఈ రెండు తెలిసినాయి కాబట్టి ఇప్పుడు ఏమడిగారు, ఫస్ట్ టర్మ్ a1 అంటే ఫస్ట్ టర్మే కదా, ఫస్ట్ టర్మ్ వచ్చేస్తుంది. దేర్ఫోర్ ఫస్ట్ టర్మ్ a1 ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ టు 18. ఓకేనా? ఇప్పుడు a3 కావాలి. a3 కావాలి అంటే ఫార్ములా a3 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 3 - 1 ఇంటూ d. ఇక్కడ మనం యూజ్ చేసే ఫార్ములా తెలుసు కదా మీకు, ఏంటా ఫార్ములా, బ్రాకెట్లో రాద్దాం. an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n - 1 ఇంటూ d. ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం వేసాం అన్నమాట. సో a3 వాల్యూ కనుక్కోవాలి. a3 అంటే a ఇప్పుడే వచ్చింది 18, ప్లస్ సింబల్, +3 - 2 అంటే -1 అంటే 2. d వాల్యూ -5. d వాల్యూ -5. సో 18 ప్లస్ ఇంటూ మైనస్ -2 5s are 10. సో +18 - 10 అంటే 8. డిఫరెంట్ సైన్స్ సబ్ట్రాక్షన్ చేయాలి, బిగ్గర్ నెంబర్ సైన్. సో a3 వాల్యూ 8 వచ్చింది. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. a1 ఇచ్చారు, a4 ఇచ్చారు, a2 ఎంత, a5 ఎంత. ఇది కొంచెం పెద్ద క్వశ్చన్, బిగ్గా ఉంటుంది. ఎందుకని అంటే ఇక్కడ ఫ్రాక్షన్ ఇచ్చారు. ఈ ఫ్రాక్షన్ ఇవ్వడం వల్ల మనకి ఆన్సర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ టర్మ్ కామా
A is equal to A1 is equal to 5. A4 is equal to 9 1/2. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడు, దీన్ని మనం మామూలు ఇంప్రాపర్లో కన్వర్ట్ చేసుకోవాలి. 2 into 9 ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఇది యాడ్ చేయాలి. 2 9s are 18, ఒకటి యాడ్ చేస్తే 19, 19/2 ఏంటిది A4. సో మనకి ఫస్ట్ టర్మ్ ఉంది మన దగ్గర, A4 ఇచ్చాడు అంటే కామన్ డిఫరెన్స్ తెలియదు, అది కనుక్కుంటే మన ఆన్సర్ వచ్చేస్తుంది. అది మనం రాసుకుందాం. లెట్ కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు డి. కామన్ డిఫరెన్స్ డి అనుకుందాం. సో ఏఎన్ ఫార్ములా ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇప్పుడు మనకి ఫోర్త్ టర్మ్ తెలుసు కదా, A4 ఈజ్ ఈక్వల్ టు 19/2. A4 అంటే ఏ ప్లస్ 4 మైనస్ 1 ఇంటూ డి, దట్ ఈజ్ ఈక్వల్ టు 19/2. ఏ వాల్యూ మనకి తెలుసా, ఏ వాల్యూ 5. ఏ వాల్యూ 5. 5 ప్లస్ 4 మైనస్ 3 1 అంటే 3. డి ఈజ్ ఈక్వల్ టు 19/2. సో 3d ఈజ్ ఈక్వల్ టు 19/2 minus 5. Plus 5 going to right side, minus 5 అన్నమాట. సో 3d ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం అవుతుంది, 2 LCM ఏం అవుతుంది 1, 2 వచ్చి 1 టైం పోతుంది, 1 into 19 మైనస్ సింబల్, 1 వచ్చి 2 టైమ్స్ పోతుంది, 2 into 5 10. 1 వచ్చి 2 టైమ్స్ అనమాట. వచ్చిన ఆన్సర్ ఇంటూ పై నెంబర్. 1 2s are 2, ఆన్సర్ 2 వచ్చింది. 2 into 5 10. సో 3d ఈజ్ ఈక్వల్ టు 19లో నుంచి 10 పోతే 9/2. ఓకేనా. సో d ఈజ్ ఈక్వల్ టు 9/2. ఈ 3 మల్టిప్లికేషన్ గోయింగ్ టు రైట్ సైడ్ డివిజన్. సో ఈ విధంగా మనం ఇక్కడ క్యాన్సిలేషన్ వస్తే 3 1s 3 3s. సో డి వాల్యూ ఎంత వచ్చింది, డి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ క్యాన్సిల్ పోతే న్యూమినేటర్లో 3 ఉంది, బై డినామినేటర్లో 2 ఉంది. సో డి వాల్యూ 3/2. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, A2 కనుక్కోవాలి, A5 కనుక్కోవాలి. A2 A5. సో A2 ఈక్వల్ టు A ప్లస్ 2 మైనస్ 1 ఇంటూ డి. ఏ వాల్యూ ఎంత వచ్చింది, గివెన్ డేటా 5 ప్లస్ 2 మైనస్ 1 అంటే 1 ఇంటూ డి వాల్యూ 3/2. సో 5 ప్లస్ 3/2. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 2 వస్తుంది అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం 2, ఇక్కడ ఏం లేదు 1 వచ్చి 2 టైమ్స్ పోతుంది, 2 5s are 10 ప్లస్ 2 వచ్చి 1 టైం పోతుంది, ఆన్సర్ 1 into 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 13/2. ఏంటిది A2. సో సెకండ్ వాల్యూ అదనమాట A2. ఇక్కడ వాల్యూస్ కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్గా ఉన్నాయి కాబట్టి కొంచెం ప్లేస్ తక్కువ ఉందని తక్కువ రాశాను, మళ్ళీ నీట్గా రాసుకుందాం. సో డి వాల్యూ ఎంత వచ్చింది మనకి, డి వాల్యూ 3/2 డి వాల్యూ. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, సెకండ్ టర్మ్ ఫిఫ్త్ టర్మ్. సో సెకండ్ టర్మ్ కావాలి అంటే ముందు ఫార్ములా an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో సెకండ్ టర్మ్ A2 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే గివెన్ వాల్యూ ఎంత 5 ప్లస్ n అంటే 2 మైనస్ 1 ఇంటూ డి. డి అంటే 3/2. డి అంటే 3/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 1 ఇంటూ 3/2. సో 5 ప్లస్ 3/2. ఎల్సిఎం ఎంత 2, ఇక్కడ లేకపోతే 1 వచ్చి 2 టైమ్స్ పోతుంది, అంటే ఆన్సర్ 2 into 5
10 ప్లస్ 2 వచ్చి 1 టైము 1 3s are 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 13/2. ఏంటి ఇది a2 వాల్యూ, a2 వాల్యూ 13/2. నెక్స్ట్ ఇంకేం కావాలి a5. సో a5 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 5 మైనస్ 1 ఇంటూ d. సో a అంటే 5 కదా, ప్లస్ 5 మైనస్ 1 అంటే 4 ఇంటూ d వాల్యూ 3/2. d వాల్యూ 3/2. 2 1s 2 2s. సో 5 ప్లస్ 2 ఇంటూ 3 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 11. సో d వాల్యూ 11 అనమాట. 2 3s are 6/2. ఫిఫ్త్ టర్మ్ అయినా కనుక్కోమంది. ఫిఫ్త్ టర్మ్ a5 ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ ఇందులో మనం ఫిఫ్త్ టర్మ్ కనుక్కున్నాం. టెక్స్ట్ బుక్లో థర్డ్ టర్మ్ కూడా కనుక్కోమన్నారు, కాబట్టి మనం థర్డ్ టర్మ్ కూడా కనుక్కుందాం. అంటే బై మిస్టేక్ థర్డ్ బదులు ఫిఫ్త్ రాశాను. ఎగ్జామ్లో ఏమైనా అడగచ్చు కదా, థర్డ్ అడగాలని రూల్ లేదు. అసలు ఇవి ఫ్రీక్వెన్సీ ఇది కూడా మారిపోవచ్చు. కాబట్టి మనం అన్ని ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ మాత్రం మిస్టేక్ జరిగింది. థర్డ్ టర్మ్ అడిగారు, నేను ఫిఫ్త్ టర్మ్ కనుక్కున్నాను. ఇప్పుడు థర్డ్ టర్మ్ కనుక్కున్నాం. a3 థర్డ్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 3 మైనస్ 1 ఇంటూ d దట్ ఈజ్ ఈక్వల్ టు a వాల్యూ 5 ప్లస్ 3లోంచి 1 పోతే 2 ఇంటూ d వాల్యూ 3/2. 2 2 will get cancelled. 5 plus 3 that is equal to 8. So a3 value 8. సో మనం కనుక్కునే వాల్యూస్ ఏంటి? a2 వాల్యూ ఏమో ఎంత వచ్చింది 13/2. a3 వాల్యూ 8, a5 వాల్యూ 11. సో ఈ విధంగా 3 టర్మ్స్ కనుక్కున్నాం ఈ థర్డ్ క్వశ్చన్లో. సో ఫోర్త్ క్వశ్చన్, ఫైండ్ ది రెస్పెక్టివ్ టర్మ్స్ సో a1 ఈజ్ ఈక్వల్ టు -4, a6 ఈజ్ ఈక్వల్ టు 6. సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ ఏ వాల్యూ డి వాల్యూ కావాలి. అవి తెలుసుకోవాలంటే 2 క్లూస్ ఇచ్చారు. వీటిని బేస్ చేసుకొని ఏ వాల్యూ డి వాల్యూ కనుక్కుంటాం. కనుక్కుంటే మన ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి గివెన్ డేటా a2 ఈజ్ ఈక్వల్ టు a1 ఇచ్చారు. a1 ఈజ్ ఈక్వల్ టు -4, a6 ఈజ్ ఈక్వల్ టు 6. a1 ఈజ్ ఈక్వల్ టు -4, a6 ఈజ్ ఈక్వల్ టు 6. a1 అంటే మన ఉద్దేశం a కూడా అదే కదా, ఫస్ట్ టర్మ్ కూడా అదే. a ఈజ్ ఈక్వల్ టు a1 ఈజ్ ఈక్వల్ టు -4, a6 ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు మనం కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. లెట్ కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు అది దాన్ని డి అనుకుందాం. కామన్ డిఫరెన్స్ డి అనుకుందాం. ఓకేనా? సో ఏఎన్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ మనకి తెలిసిన టర్మ్ 6th టర్మ్ a6 ఈజ్ ఈక్వల్ టు 6. a6 అంటే ఫార్ములా a ప్లస్ 6 మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 6. ఏ వాల్యూ ఎంత ఇచ్చారు? -4 ప్లస్ 5d ఈజ్ ఈక్వల్ టు 6. 5d ఈజ్ ఈక్వల్ టు 6. ఈ -4 గోయింగ్ టు రైట్ సైడ్ ప్లస్ 4. సో 5d ఈజ్ ఈక్వల్ టు 10. d ఈజ్ ఈక్వల్ టు 10/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. డి వాల్యూ 2 అని వచ్చేసింది. ఇప్పుడు ఏ తెలుసు, డి తెలుసు. ఇంకా ఏ టర్మ్ అయినా మనం కనుక్కోవచ్చు. ఏమేమి కావాలంటే a2 కావాలి, a3, a4, a5. సో అన్ని 1 by 1 కనుక్కుందాం. ఫస్ట్ ఏంటి? a2. సో a2కి ఫార్ములా a ప్లస్ 2 మైనస్ 1 ఇంటూ డి. ఏ అంటే ఎంత వాల్యూ? -4 ప్లస్ 2 మైనస్ 1 అంటే 1 ఇంటూ డి అంటే 2. -4 ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు -2. a2 వాల్యూ -2. నెక్స్ట్
ఇంకేంటి A2 అయిపోయిన తర్వాత A3. A3 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 3 మైనస్ 1 ఇంటూ D. సో A అంటే -4 ప్లస్ 3 మైనస్ 2 ఇంటూ D అంటే 2. దట్ ఈజ్ ఈక్వల్ టు -4, 2 2s are 4. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో A3 వాల్యూ 0. నెక్స్ట్ A4 వాల్యూ. A4 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 4 మైనస్ 1 ఇంటూ D. దట్ ఈజ్ ఈక్వల్ టు A అంటే -4, ఇక్కడ 3 ఇంటూ D అంటే 2. దట్ ఈజ్ ఈక్వల్ టు -4 ప్లస్ 6. దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2. బిగ్గర్ నెంబర్ సైన్ అయ్యాలి. డిఫరెన్స్ అండ్ సబ్ట్రాక్షన్ బిగ్గర్ నెంబర్ సైన్. A వాల్యూ 2. సో A4 వాల్యూ అది. నెక్స్ట్ A5. A5 is equal to A plus 5 minus 1 into D. That is equal to -4 plus 4 into 2. That is equal to -4. 4 2s are 8. That is equal to 4. So A5 value 4. సో ఫైనల్ స్టెప్ ఏమేమి కనుక్కోమన్నారు అది రాద్దాం. ఏం కనుక్కోమన్నారు? A2 కనుక్కోమన్నారు. A2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? -2. నెక్స్ట్ A3 ఈజ్ ఈక్వల్ టు A3 వాల్యూ 0. A4 వాల్యూ 2. A5 వాల్యూ 4. ఇక్కడ అన్ని వరుసలో ఉన్నాయి. ఇప్పుడు A2 వాల్యూ వచ్చిన తర్వాత A2 వాల్యూ రావాలి అంటే A ప్లస్ D కూడా రాసుకోవచ్చు. కంటిన్యూస్గా నెంబర్లే కదా. A2, A3, A4, A5. A2 కావాలంటే A1 ప్లస్ D రాసుకుంటే అలా కూడా చేయొచ్చు. ఇది కంటిన్యూస్లో ఉన్నాయి కాబట్టి. లేదు ఈ ఫామ్లో యూజ్ అయినా చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు 5th వన్ సేమ్ కాన్సెప్ట్, నెంబర్స్ వేరుకి ఇచ్చారు అంతే. సో ఇక్కడ A2 ఇచ్చారు, A6 ఇచ్చారు. A2 ఈజ్ ఈక్వల్ టు 38. A6 ఈజ్ ఈక్వల్ టు -22. ఇక్కడ మనకు ఫస్ట్ టర్మ్ తెలియదు. లెట్ ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు A, కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు D. ఆ రెండు అనుకున్నాం మనం. సో AN ఫార్ములా ఏంటి? A ప్లస్ n-1 ఇంటూ D. ఇక్కడ AN అంటే ఎంత టర్మ్? మనకి A2 టర్మ్ కదా. A2 వాల్యూ ఎంత ఇచ్చారు? 38. A2 అంటే ఫార్ములా A ప్లస్ 2 మైనస్ 1 ఇంటూ D ఈజ్ ఈక్వల్ టు 38. సో A ప్లస్ 2 మైనస్ 1 అంటే 1D ఈజ్ ఈక్వల్ టు 38. దీని ఎదురుగుండా 1. ఓకేనా? ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఇంకేమి ఇచ్చారు? వాల్యూ A6 ఇచ్చారు. A6 ఈజ్ ఈక్వల్ టు -22. A6 ఫార్ములా A ప్లస్ 6 మైనస్ 1 ఇంటూ D ఈజ్ ఈక్వల్ టు -22. A ప్లస్ 5D ఈజ్ ఈక్వల్ టు -22. దీని ఎదురుగుండా 2. సో ఆల్రెడీ ఇందా చెప్పుకున్నాం, కోషన్స్ ఈక్వల్గా ఉండాలి, సైన్స్ డిఫరెంట్గా ఉండాలి అని. ఇక్కడ ఏ ముందు 1 ఉంది, ఇక్కడ ఏ ముందు 1 ఉంది. సైన్స్ కూడా ప్లస్ ఉంది. సైన్స్ మారాలి అంటే సపరేట్ చేసి మారిపోతుంది. ఓకేనా? సో ఏది ముందు రాసుకుందాం? ఏదైనా ఓకే. చూడటానికి ఇది పెద్ద నెంబర్లో ఉంది కాబట్టి ఇది పైన రాద్దాం, ఇది కింద రాద్దాం. కాబట్టి సబ్ట్రాక్ట్ 1 from 2. Subtract 1 from 2. Subtract 1 from 2. So 1 from 2 అన్నారు కాబట్టి 2 పైన రాద్దాం అంటే above. 5D is equal to -22. So down low A plus 1D is equal to 38. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ సింబల్ కాబట్టి ఏం చేయాలి మనం? మైనస్, ఇక్కడ మైనస్ వస్తుంది. సబ్ట్రాక్షన్ మైనస్ గుర్తులు చేంజ్ అవుతాయి. ఏకి అంతమంది ప్లస్ ఉంది, మైనస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ అవుతుంది. సో ఈ రెండు క్యాన్సిల్. +5 -1 జాబ్ చూసుకోండి. 5కి ప్లస్ ఉంది, 1కి మైనస్ ఉంది. ఇప్పుడు ఈ 1కి అంతకుముందు ఈ సింబల్ కాదు, ఈ కొత్త సింబల్ అన్నమాట. +5 - 1 అంటే 4D ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ సేమ్ సైన్స్ ఉన్నాయి. సేమ్ సైన్స్ అంటే మనం యాడ్ చేయాలి.
8 to 10, 4 to 6. So A6 minus. So D is equal to, ఇక్కడ రాద్దాం మళ్ళీ, D is equal to minus 60 by 4. సో క్యాన్సిల్ కొడితే 4 ones ఇంకా 2 బ్యాలెన్స్ 4 5s. సో -15. సో డి వాల్యూ -15 వచ్చింది. ఇది తీసుకొచ్చి ఫస్ట్లో పెడితే ఏ వాల్యూ వచ్చేస్తుంది. సబ్స్టిట్యూట్ డి ఈజ్ ఈక్వల్ టు -15 in 1. 1 అంటే a ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 38. సో a ప్లస్ d అంటే -15 ఈజ్ ఈక్వల్ టు 38. a ప్లస్ ఇంటూ మైనస్ -15 ఈజ్ ఈక్వల్ టు 38. a ఈజ్ ఈక్వల్ టు 38 -15 గోయింగ్ టు రైట్ సైడ్ +15. సో ఏ వాల్యూ ఈ రెండు యాడ్ చేసుకోవాలి, ప్లస్ 8 5 13, 1 2 5 53. సో ఏ వాల్యూ 53. ఇప్పుడు ఏమేమి కనుక్కోవాలి, A1 కనుక్కోవాలి, A3 కనుక్కోవాలి, A4 A5. A1 అంటే ఇదే కదా, A1 ఈజ్ ఈక్వల్ టు A ఈజ్ ఈక్వల్ టు 53. ఓకేనా. నెక్స్ట్ A3 కనుక్కోవాలి. A3 కనుక్కుందాం అంటే ఇక్కడ ప్లేస్ సరిపోదు. సో మనం కనుక్కోవాల్సిందే. A1 అయిపోయింది, A3 అంటే ఫార్ములా A ప్లస్ 3 - 1 ఇంటూ D. సో ఏ వాల్యూ ఎంత మనకు వచ్చింది, 53 ప్లస్ 3 - 1 ఇంటూ 2. D వాల్యూ ఎంత వచ్చింది, -15. ఓకేనా. మైనస్ వాల్యూ కాబట్టి ఒక బ్రాకెట్ పెట్టుకుందాం. సో 53 ప్లస్ ఇంటూ మైనస్ 2 15s 30. సో 53లో 30 లెస్ చేస్తే 3లోంచి 53 30, 3లోంచి 0 పోతే 3, 5లోంచి 2 23. విచ్ సింబల్ బిగ్గర్ నెంబర్ కాబట్టి A3 వాల్యూ 23. నెక్స్ట్ ఏ కాలం కనుక్కోవాలి, A4 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 4 - 1 ఇంటూ D. A అంటే 53 ప్లస్ 4 నుంచి 3 ఇంటూ D వాల్యూ -15. మైనస్ వాల్యూ కూడా బ్రాకెట్. 53 ప్లస్ ఇంటూ మైనస్ 3 15s 45. ఇందులో లెస్ చేస్తే 8. చూసుకోండి, 53లోంచి 45 లెస్ చేస్తే 8. బిగ్గర్ నెంబర్ ప్లస్ కాబట్టి ప్లస్. సో A4 వాల్యూ ఇది. A5 వాల్యూ, A5 కదా లాస్ట్లో, A5 అంటే A ప్లస్ 5 - 1 ఇంటూ D. దట్ ఈజ్ ఈక్వల్ టు A వాల్యూ 53 ప్లస్ 4 ఇంటూ D వాల్యూ -15. ఓకేనా. 53 ప్లస్ ఇంటూ మైనస్ 60. దట్ ఈజ్ ఈక్వల్ టు 53 - 60. 60లోంచి 53 లెస్ చేయాలి. 60లోంచి 53 లెస్ చేస్తే 0 పోదు, బారు 10, 10లోంచి 3 పోతే 7. సో 7 బిగ్గర్ నెంబర్ 60 కాబట్టి మైనస్. సో A5 వాల్యూ ఇది. దేర్ఫోర్ మనం కనుక్కోమన్నది ఏంటి, A1 ఈజ్ ఈక్వల్ టు 53. నెక్స్ట్ A3 ఈజ్ ఈక్వల్ టు A3 వాల్యూ ఎంత వచ్చింది, 23. A4 వాల్యూ 8 అండ్ A5 వాల్యూ -7. సో ఇది థర్డ్ క్వశ్చన్ కంప్లీట్గా పూర్తయింది మనకి. మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ఇవన్నీ ఒకే కాన్సెప్ట్. నా నాలెడ్జ్లో ఈ థర్డ్ క్వశ్చన్ గ్యారెంటీగా పబ్లిక్లో
క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా స్టడీ చేయండి, నేర్చుకోండి. అండ్ డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.